హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం పెయింటింగ్ చేయబోతున్నాం. అది కూడా సిల్క్ క్లాత్ మీద. అంటే పేపర్ మీద, క్యాన్వాస్ మీద అయితే మనం చాలా వర్క్ చేస్తాం. వీటి మీద ఎలా వర్క్ అవుతుందో నాకు తెలుసు, కానీ సిల్క్ క్లాత్ మీద వేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం అనుకుంటున్నా. చలో అయితే చేద్దాం. ఈ సిల్క్ క్లాత్ మీదనే మనం పెయింట్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఇది మనకి ఎక్కడ దొరకదు అనమాట. దీన్ని మనం తయారు చేసుకోవాలి. ఇది ఎలా చేస్తానో మీకు చెప్పాలా? అయితే ఇది చూసేయండి. అలా అయితే మన సిల్క్ క్లాత్ ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇది పేపర్ లాగా ఉంది కాబట్టి ఈజీగా పెయింట్ చేయడం కూడా కుదురుతుంది. అది ఓకే, ఏం పెయింటింగ్ చేద్దాం దీనిపైన అని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇండియాలో చాలా ట్రెడిషనల్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి, అంటే ట్రెడిషనల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్తా. మినియేచర్ పెయింటింగ్, అదే మొఘల్ మినియేచర్ పెయింటింగ్, పిచ్వాయి పెయింటింగ్, మధుబని పెయింటింగ్, తంజావూర్ పెయింటింగ్, మైసూర్ పెయింటింగ్, చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి నేమ్స్ ఇక్కడ మీకు కొన్ని చూపిస్తున్నా. అయితే ఈ పెయింటింగ్స్ అన్ని డిఫరెంట్గా అయితే ఉంటాయి. అంటే స్టైల్ కానీ ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట ఒకదానికొకటి. అండ్ ఒక్కొక్క దాంట్లో ఎలిమెంట్స్ కూడా వేరేగా ఉంటాయి. లైక్ ట్రీస్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ రియలిస్టిక్గా అయితే ఉండవు. ఇలాంటి పెయింటింగ్స్ ఇలాంటి క్లాత్ మీద వేస్తే చూడడానికి బాగుంటుంది అనమాట. అండ్ అందుకని ఈ క్లాత్ మీద అలా పెయింట్ చేద్దాం అనుకుంటున్నా. వీటిలోకి మనం ఏం పెయింటింగ్ చేయబోతున్నాం అంటే మధుబని పెయింటింగ్. దీంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని మనం వాడబోతున్నాం. కానీ ఏ ఒక్క పెయింటింగ్ని కాపీలా చేయకుండా మనం ఒక సొంత పెయింటింగ్ లాగైతే మారుద్దాం. దాంట్లో ఏదన్నా మోడర్నిటీ ఉండేలాగైతే చూద్దాం అనుకొని ఒక స్కెచ్ అయితే వేసుకున్నా. ఆల్రెడీ మీకు చూపిస్తున్నా. ఆన్లైన్లో మధుబని పెయింటింగ్స్ చాలానే కనిపించాయి. దాంట్లో నాకు ఈ పెయింటింగ్ నచ్చింది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం మార్చి ఇలాగైతే చేసామన్నమాట. అయితే మీకు తేడా తెలుస్తుందా? దీంట్లో నార్మల్గా వాళ్ళు ఒక స్టోరీ టెల్లింగ్ చేస్తూ ఉంటే నేను దాంట్లో ఉన్న స్నేక్ని అవి చూసుకొని స్నేక్ గేమ్ డ్రా చేద్దాం అనిపించింది. అంటే చిన్నప్పుడు నోకియా ఫోన్స్లో కనిపించేది కదా స్నేక్. ఆ గేమ్ అనేది ఈ పెయింటింగ్ ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా. అండ్ మొబైల్లో చేద్దాం అనుకున్న స్టార్టింగ్లో, కానీ తర్వాత నింటెండో స్విచ్ తెలుసుగా మీకు. సో నింటెండో స్విచ్ డిజైన్ చేసి దాని లోపల ఈ గేమ్ యాడ్ చేయగానే అండ్ కంపోజిషన్ని మార్చా. అంటే ఎలిమెంట్స్ అవన్నిటిని నాకు నచ్చిన విధంగా ప్లేస్ చేసుకుంటే ఇలా అయితే డ్రాయింగ్ అయితే వచ్చింది. తర్వాత అదే డ్రాయింగ్ని మనం క్లాత్ మీదకి కూడా ట్రేస్ చేసేసుకున్నాం. అంతా రెడీగా ఉంది. అవుట్లైన్ కూడా వేసేస్తా కాబట్టి పెయింట్ చేసేద్దాం. కానీ పెయింట్స్ ఏం వాడబోతున్నాం అంటే, సో వీటి కోసమే స్పెషల్గా మన దగ్గర ఫ్యాబ్రిక్ కలర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దీని మీద మనం అక్రిలిక్ కానీ వీటితో ఏమైనా కలర్స్ వాడితే స్ప్రెడ్ అయిపోతాయి ఎక్కువ అండ్ క్లాత్ మీద కూడా స్టిక్ అవ్వవు అనుకుంటున్నాను నేను. సో అందుకనే ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే అది ఫ్యాబ్రిక్ కోసమే తయారు చేసి ఉంటాయి స్పెసిఫిక్గా. కాబట్టి ఎక్కువ వాటర్ వాడకుండా పెయింట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం. పెద్ద ప్రాక్టీస్ లేదు, చూద్దాం. ఇదే అనమాట ఆ పెయింట్. ఫెవిక్రిల్ కంపెనీది కలర్ అక్రిలిక్ కలర్స్. సో ఇది ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అండ్ మనకి 6 కలర్స్ అయితే వస్తాయి. వీటి నుండే మనం మిక్స్ చేసుకొని మిగతా కలర్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాక్స్లో ఏం కలర్స్ ఉన్నాయో చూద్దాం. ఓపెన్ చేస్తే లెమన్ ఎల్లో ఉంది, వైట్, బ్లూ కూడా, బ్లాక్, సాఫ్ గ్రీన్, రెడ్ కూడా. చలో ఉన్న వీటితో ఇప్పుడు మనం కలర్ మిక్స్ చేసుకుందాం. నేనైతే కొన్ని బ్రషెస్ తీసుకున్నా. అన్ని మ్యాక్సిమం ఫైన్ బ్రషెస్, రౌండ్ టిప్స్ అనమాట. స్పెసిఫిక్గా ఈ పెయింటింగ్లో మనకి లైన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎంత ఫైన్ ఉంటే, అంటే ఎంత సన్నగా ఉంటే అంత బెటర్. నా దగ్గర ఎంతవరకు అయితే సన్నగా ఉన్నాయో అవైతే తెచ్చుకున్నా. అండ్ ఒక చిన్న ప్యాలెట్ అంతే. అండ్ ఇప్పుడు మనం కావాల్సిన కలర్స్ని అయితే మిక్స్ చేసుకుందాం. డైరెక్ట్గా బాటిల్లో వచ్చే కలర్ అనేది మనకు కావాల్సిన కలర్ ఉండదు. సో మనం కొంచెం కలర్స్ని అయితే మిక్స్ చేసుకోవాలి. అయితే నా దగ్గర ఉన్న ప్యాలెట్లో ఇలాంటి చిన్న కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఫస్ట్ అయితే పోర్ చేసుకొని మిక్స్ చేసుకుంటా. అండ్ ఒకటి మర్చిపోయా, దీన్ని మనం ఎప్పుడైనా సరే మనం ఇలాంటి బాటిల్స్లో ఉన్న పెయింట్స్ తెచ్చుకున్నా సరే ఏవైనా సరే ముందు షేక్ చేసుకోవాలి. అండ్ అప్పుడు ఆ లిక్విడ్ ఇంకా లోపల ఉన్న పెయింట్ అనేది కొంచెం మిక్స్ అవుతుంది. కొంచెం అలా చేయాలంతే. చేస్తే పెయింట్ నీట్గా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మనకు వచ్చిన డైరెక్ట్ ఎల్లో అనేది బాగా కొంచెం లెమనిష్గా ఉంది. దీన్ని మనం కొంచెం టోన్ డౌన్ చేయాలి. దానికోసం కొంచెం రెడ్ దీంట్లో కలిపితే పెయింటింగ్ మొత్తంలో కూడా మనం ఇలాంటి కలర్ అయితే వాడాం. సో ఇప్పుడు మిక్స్ చేసుకుంటే వచ్చే కలరే మనకు సెట్ అయిపోద్ది. ఏదైతే మనం తీసుకున్న రిఫరెన్స్గా తీసుకున్న పెయింటింగ్ ఉందో దాంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. దేనికో ఈ లైన్కా ఏదో ఒక లైన్కి, ఈ లైన్కి అయితే ఫస్ట్ ఎల్లో వేసేద్దాం, దీనికి రెడ్ వేద్దాం. ఫస్ట్ అయితే ఎల్లో అప్లై చేద్దాం. నేనైతే వాటర్ వాడట్లేను, ఎందుకంటే క్లాత్ కాబట్టి స్ప్రెడ్ అయిపోతుందేమో అనుకుంటున్నా. సో చూద్దాం.
బ్రష్ అనేది కొంచెం మీడియం సైజే తీసుకుంటున్నాం, ఎందుకంటే మనం ఎక్కడైతే అప్లై చేస్తున్నామో పెయింట్ అక్కడ ఉన్న స్పేస్ ప్రకారం తీసుకుంటాం. సో మరీ ఫైన్ అవసరం లేదు, వేరే ప్లేస్లలో ఫైన్ చేద్దాం. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈ సైజ్ తీసుకున్నా, లేకపోతే ఇంకా ఫైన్ తీసుకునేవాడిని, అంటే ఇంకా సన్నవి తీసుకునేవాడిని. యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే లైన్ బయటికి వెళ్ళకూడదని చెప్పి బ్రీతింగ్ ఆపుకొని, మరి తెలియట్లేదు, నేను అనుకోకుండానే బ్రీతింగ్ ఆపుకొని స్లోగా చేస్తున్నాను, మాట్లాడట్లేను అందుకనే. ఓకే, ఇలాగైతే ఫాస్ట్గా అయితే అప్లై చేసేద్దాం. ఇంకా నేనేం మాట్లాడా, టైం ల్యాబ్స్ పెట్టేస్తా. ఫిల్అప్ అయితే చేసేసా ఎక్కడ వరకు అయితే మనకు కావాలో, కానీ ఫస్ట్లో అయితే పెద్ద బ్రష్ పట్టుకున్నా కదా, తర్వాత కొంచెం తగ్గించేసా, ఎందుకంటే కాన్ఫిడెన్స్ రావట్లేదు అంత ఈజీగా. మన పేపర్ మీద కానీ క్యాన్వాస్ మీద కానీ డిఫరెంట్గా వర్క్ అవుద్ది, అండ్ క్లాత్ మీద వేరేలా ఉంది ఎక్స్పీరియన్స్. అది నేను చెప్పలేను, మీరు వర్క్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది కాదు పాయింట్, నేను ఏదో ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నా, కానీ దీనికే ఇప్పుడు నేను ఒక 10-15 మినిట్స్ అయినట్టుంది నాకు తెలిసి. అయింది 10 మినిట్స్ అయితే అయింది. జస్ట్ ఇది పెయింట్ చేయడానికి ఇప్పుడు నాకు 10 మినిట్స్ పట్టిందంటే ఇదంతా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే నాకు అలవాట్లేదు కాబట్టి కాన్ఫిడెన్స్ రావట్లేదు. చేస్తూ అలవాటు అయిపోద్ది కాబట్టి చేసేద్దాం, ఏం కాదు. పెయింట్ కూడా ఎక్కువసేపు గాలికి వదిలేస్తే డ్రై అయిపోతుంది, అండ్ కొంచెం వాటర్ కలిపి డైల్యూట్ చేస్తూ అప్లై చేయొచ్చు. దీంట్లో కొన్ని లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క కలర్ని తీసుకుంటూ వాటితో ఎక్కడెక్కడైతే పెట్టాలో అదంతా ఫస్ట్ కంప్లీట్ చేసేస్తున్నా. అలా ఇప్పటివరకు అయితే మనం గ్రీన్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ కలర్ తీసుకొని వాటిని కూడా ఒకటి తర్వాత ఒకటి అలానే లైన్స్ మొత్తం వేస్తూ వెళ్ళాలి. ఓకే, ఎలా ఉందంటే ఎంత ఓపికతో చేస్తే అంత బాగా వస్తుంది, అంతే. అంతకన్నా ఇంకా చెప్పేది ఏం లేదనుకుంటున్నా. ఓకే, ఇలాగైతే నేను పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. అయితే మీకు పెయింటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి పెయింటింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే కూడా కామెంట్లో చెప్తే నాకు తెలుస్తుంది. సో చేద్దాం ఇంకొన్ని వీడియోస్ ఇలాంటివే.
అండ్ ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా, వీడియో స్టార్టింగ్లో ఒకటి చెప్పా కదా, ఇండియాలో చాలా రకాల డిఫరెంట్ ఇలాంటి ఆర్ట్స్ ఉంటాయని చెప్పి స్టైల్స్లోకి ఎంచి మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు కూడా పెయింట్ చేయాలి. నేను ఎలా చేశానో ఈ వీడియోలో. అది మీరు పేపర్ మీద చేస్తారా, దేని మీద చేస్తారా అనేది మీ ఇష్టం, అండ్ ఏ పెయింట్స్ వాడతారో కూడా మీ ఇష్టం. కానీ యాజ్ క్లోజ్ యాజ్ అంతే లేదు, మంచిగా వేయండి. అండ్ నాకు అది నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి సెండ్ చేయండి. సో నేను దాంట్లోకి సెలెక్ట్ చేసుకొని ఒక 5 మెంబర్స్కి అయితే గిఫ్ట్స్ ఇస్తా. దేనికి అంటే న్యూ ఇయర్కి అనమాట. 5 మెంబర్స్ని మాత్రం నేను December 20కి అయితే సెలెక్ట్ చేస్తాను అనమాట. సో లాస్ట్ డే 20 అనుకోండి రఫ్లీ, అదనమాట మ్యాటర్. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు కూడా డ్రా చేసి పంపించేయండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తా. ఈరోజుకి తింటే బాయ్ బాయ్ బాయ్.